కల్తీ నెయ్యి సూత్రధారులు దొరలా తిరుగుతున్నారని జనసేన నేత కిరణ్ రాయల్ విమర్శించారు. ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్లంతా కల్తీ నెయ్యిని ప్రోత్సహించిన వాళ్లేనని అన్నారు. డబ్బులు కక్కుర్తిపడి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్పై జనసేన నేత కిరణ్ రాయల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రకాష్ రాజ్ ఓ పొలిటికల్ బ్రోకర్ అని ఎద్దేవా చేశారు. ప్రకాష్ రాజ్ ఒక అపరిచితుడని, ఉత్తమమైన మనిషి కాదని, ఆయన ఉత్తమ నటుడు మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రపంచాన్ని కుదిపేసింది. ఇప్పటికీ 2 సంవత్సరాల దాకా పూర్తవుతుంది దగ్గర ఈ ఆశయం బయటపడి కూడా. ఇప్పటికి కూడా దొంగలు దొరలా తిరుగుతున్నారు. ఎవరైతే కల్తీ నెయ్యి సూత్రధారులు ఉన్నారో ఆ దొంగలందరూ కూడా తెల్ల చొక్కాయలు వేసుకొని మంచిగా దొరల్లాగా తిరుగుతున్నారంటే నిజంగా చాలా బాధేస్తుంది. ప్రభుత్వంలో ఉన్నామని చెప్పడం కన్నా బాధ అయితే వేస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే తాజాగా సిబిఐ ఎంక్వైరీలు అయిపోయింది, సిఈడీలు అయిపోయినాయి. మేము కల్తీ రసాయనాలతో చేశారు నెయ్యి అని ప్రూవ్ అయిన తర్వాత మరొకసారి కూడా దినేష్ కుమార్ గారి ఏకసభ్య కమిటీ కూడా నివేదిక ఇచ్చేసింది, ప్రభుత్వానికి అందజేసింది. ఏమని?